వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో 3 రకాల పప్పులతో హెల్దీ పునుగులు చూపిస్తానండి. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఎప్పుడు ఇడ్లీ పిండి దోశ పిండితోనే కాకుండా ఇలా చేసుకున్నారంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మినపప్పు, 1/2 కప్పు పెసరపప్పు తీసుకోండి. అదే కప్పుతో 1/2 కప్పు శనగపప్పు కూడా తీసుకొని వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోండి. టైం లేకపోతే 1.5 అవర్ అయినా సరిపోతుంది. 2 అవర్స్ తర్వాత వాటర్ అంతా వంచేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. ఇందులో వాటర్ ఏం పోయలేదండి. మీకు అవసరం అనుకుంటే ఒక టీ గ్లాస్లో 1/2 గ్లాస్ వాటర్ పోసి మిక్సీ పట్టుకోండి. వాటర్ వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి ఈ పునుగులు. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని దీన్ని అంతటిని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనకు పిండి అనేది మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ పోసుకొని ఆడించుకోకూడదండి. కొద్దిగా వాటర్ వేసుకోండి అవసరం అనుకుంటే. చూడండి ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోకి కాంబినేషన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు, పచ్చిమిర్చి వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర, ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకోవడమే. ఈ పునుగులకు ఈ కాంబినేషన్ ఈ చట్నీ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పునుగుల్లాగా చిన్న చిన్న సైజులో వేసుకోవడమే అండి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వద్దండి. కాస్త వేడైన తర్వాత పునుగులు వేసుకోండి. ఎక్కువ ఆయిల్ హీట్ అయిందంటే వేస్తానే పునుగులు బ్రౌన్ కలర్ షేడ్లో వచ్చి లోపల వేగవు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపల వరకు బాగా కాలాలి అంటే 7 to 8 minutes పడుతుందండి. స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఏం స్నాక్స్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా. ఈ పునుగులు చేసి పెట్టండి, మళ్ళీ కావాలంటారు. అంత బాగుంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి, అవి చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.